130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాం. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుందంట. కృప. హల్లెలూయా. కృప దొరుకుతుందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడంట? ఎప్పుడు దొరుకుతుంది? ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన యొద్ద కృప దొరుకుతుంది. యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద కృప దొరుకును. కృప దొరుకును. ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆశ పెట్టుకోమంటున్నాం. ఆశ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఆశ అది దేవుని మీద పెట్టుకోవాలి. మనం ఎవరెవరి మీద ఆశ పెట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారు, తల్లిదండ్రులు కొడుకుల గురించి, నీ మీద నాకు ఎంతో ఆశ ఉందిరా, నువ్వు ఇలా ఎదగాలని, నువ్వు ఇలా చేయాలని, నువ్వు మంచి ఉద్యోగం చేయాలని. హల్లెలూయా. నీ మీద నాకు ఆశ ఉందమ్మా, నువ్వు బాగా చదవాలని. నీ మీద నాకు ఆశ ఉంది నాన్న, నన్ను బాగా చదివిస్తావని. హల్లెలూయా. అంటే పిల్లల ఆశ తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల ఆశ పిల్లల మీద, భార్య ఆశ భర్త మీద, భర్త ఆశ భార్య మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆశ పెట్టుకున్నాను నాకు ఏదో తీసుకొస్తావని. హల్లెలూయా. నేను ఆశ పెట్టుకున్నాను నాకు అడిగినవన్నీ తీసిస్తావని. నేను ఆశ పెట్టుకున్నాను నా గౌరవాన్ని నిలబెడతావని. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య ఉండే ఆశ ఆశ ఆశ. కొంతమంది టీచర్స్ పిల్లలతో చెప్తా ఉంటారు, నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నావు. హల్లెలూయా. నువ్వు ఈ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తావని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆశకు అద్దే ఉండదు. ఆశకు అసలు అద్దుండదు. ఆశపడే విషయంలో ఏదైనా కావాలని ఆశపడతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఉండే ఆశలు పక్కన పెడితే దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఈ ప్రపంచంలో కృప దొరికితే చాలు. హల్లెలూయా. కృప దొరికితే చాలు. ఏంది కృప? ఈ కృప ఏంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కృప ఏంది? కృప అంటే నేను ఉదయాన్నే అసలు కృప ఏంది? కృప ఏంది కృప? హల్లెలూయా. బైబిల్ ఏమో ఒక దగ్గర రాయబడిన మాట ఏంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. తర్వాత మరొక కృపకి సంబంధించినటువంటి వాటిని గమనించి చూస్తే, కృప అంటే దయ. హల్లెలూయా. కృప అంటే జాలి.
దేవునికి మహిమ కలుగునుగా. కృప అంటే ప్రేమ. హల్లెలూయా. చూడండి, దయ, జాలి, ప్రేమ, వీటి యొక్క మిళితమే కృప. హల్లెలూయా. ఆ కృపే యేసయ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. యేసయ్యే కృప. దేవునికి మహిమ కలుగునుగా. సో దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, దేవుని మీద ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళకి కృప దొరుకుతుందంట. అది ఆయన యొక్క ఉంటుంది, అది ఆయన దగ్గర ఉంటుంది. ఆ కృప దొరకాలి అంటే ఆశతో ఎదురు చూడాలి, ఆశతో కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఎన్నో ఆశలు, తల్లిదండ్రులకి పిల్లల మీద ఆశలు, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆశలు, భార్య భర్తల మధ్య ఆశలు. హల్లెలూయా. ఒకవేళ ఆ ఆశలు ఏమైనా నిరాశలు అయిపోవచ్చేమో కానీ, ఆ ఆశలు ఏమైనా అవి మారిపోవచ్చేమో కానీ, దేవుని మీద పెట్టుకున్న ఆశ, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటాడు. చూడండి, సామెతలు 23:18 చదువు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చు, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. అంటే నీ ఆశ భంగమైపోదు. నీ ఆశ, దేవునికి మహిమ కలుగునుగా, నీ ఆశ భంగమైపోదు. భంగం అంటే దేవునికి మహిమ కలుగునుగా, భంగం అంటే వ్యర్థమైపోదు, చెడిపోదు. నీ ఆశ, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశ భంగమైపోదు, భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఈరోజు చాలా మంది ఇక్కడి మాట ఎందుకు కూడా నిశ్చయముగా ముందుగతి, మునుపు దేవునిలో మనం ఉన్నట్లుగా ఒకవేళ ఈ టైంలో మనము ఉండలేకపోవచ్చు. హల్లెలూయా. అలాంటి వారు ఉన్నారేమో. మొదట్లో దేవుడు అంటే ఎంత ఆశ, ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ. మొదట్లో దేవుడు అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అందరికంటే ముందు వచ్చేసి దేవుని కొరకు ఎదురు చూసేవారుగా, అందరికంటే ముందుగా దేవుని మందిరములో ఉంటూ ఎవరు వచ్చినా రాకపోయినా నేను ముందుండాలి అన్నటువంటి ఆశ ఒకవేళ ఈ రోజు లేదేమో. హల్లెలూయా. కానీ నువ్వు మరలా అలాంటి ఆశ కలిగి ఉంటే ముందుగతి రానే వచ్చును. హల్లెలూయా. భవిష్యత్తులో ఫ్యూచర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి మళ్ళా నీకు వస్తుంది. ఎప్పుడంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 40వ కీర్తన మనం చూస్తే 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. క్షేమము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. హల్లెలూయా. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే, అయ్యో ఆదివారం, ఈరోజు ఆదివారం, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేది, అప్పుడు టైం అయిపోతుంది. అమ్మో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, అమ్మో టైం అయిపోతుంది దేవుని సన్నిధి అన్న ఆశ ఒకవేళ ఈ రోజు లేదేమో. ఇంకా దేవుడు అంటాడు, ముందుగతి రానే వచ్చును,
నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఇప్పటికైనా నీవు దేవుని మీద ఆశ కలిగి ఉంటే, నీవు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే, మునుపు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో ఉన్నావో, మునుపు నువ్వు ఏ విధంగా దేవుడంటే పరిగెత్తడానికి ఇష్టపడ్డావో, మొదట్లో నువ్వు ఏ రకంగా దేవుడంటే ఇష్టపడ్డావో, అలాంటి పరిస్థితి మరలా దేవుడు తీసుకుని వస్తానంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అదే కృప. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. అంతేకాదు ఆయన యొద్ద ఏం దొరకదంట. నెక్స్ట్ చదువమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేయి. 107:9. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. కృప దొరకదంట. కృప దొరికిందంటే ఇక సంపూర్ణ విమోచన అనేది ఆటోమేటిక్ గా పరిగిస్తుందండి అనక. హల్లెలూయా. ముందు దొరకాల్సింది కృప. కృప దొరకాలంటే మామూలు విషయంగా ఆశ పెట్టుకుంటేనే కృప దొరుకుతుంది. ఆశ కలిగి ఉంటేనే కృప దొరుకుతుంది. అయితే మనము ఆశ కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, మనం ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా కృప దొరుకుతుంది. చూడండి, 107వ కీర్తన 9వ వచనం చదవండి. ఏలయనగా ఆశ గల ప్రాణములు ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. ఆశ గల ప్రాణం, ఆశను ఎప్పుడు కూడా ఆయన నిరాశ చేయడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆశను ఎప్పుడు నిరాశ చేసే దేవుడు కాదు. నీవు నేను దేవుని మీద ఆశ కలిగి, దేవుని మీద తృష్ణ కలిగి, దేవుని మీద దృష్టి కలిగి, ఆయన వైపు చూస్తూ ఆయన్నే వెతుకుచు, ఆయన్నే గమనిస్తూ మనం ఉండగలిగితే, హల్లెలూయా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. తృప్తి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆశకు హద్దు లేదు, తృప్తి కూడా. హల్లెలూయా. అవును కదా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అయినా కానీ ఎందుకు దీన్ని బట్టి నువ్వు తృప్తి చెందుతున్నావంటే ఏదో, హల్లెలూయా, పొదువా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతైనా కలగని ఇందుని బట్టి నీకు తృప్తి, ఇంకొద్దిగా ఉంటే బాబు, ఇంకొద్దిగా ఉంటే బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న దాంతో తృప్తి చెందితే నిజంగా వాళ్ళు దేవుని కృపను పొందుకున్న వాళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, అంటే ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. అది దొరికిందంటే చాలు. అప్పుడు ఆశ భంగము కానేరదు. రెండోది, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆశ గల ప్రాణం నాయన ఖచ్చితంగా తృప్తి పరచగల దేవుడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా మన వాళ్ళని తృప్తి పరచలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రపంచంలో ఒక మనిషి నేను ఇప్పుడు తృప్తిగా ఉన్నాను అని చెప్పాడు అంటే నిజంగా ఆ మనిషి దగ్గర ఏముందని అర్థము? కృప ఉంది, కృప దొరికింది. దేవునికి మహిమ కలుగునుగా. కృప దొరికింది అని అర్థం. కృప లేకపోతే తృప్తి ఉండదు, ఆశకు హద్దు ఉండదు, తగిన తృప్తి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప దొరుకుతుందంట ఎప్పుడంటే ఆయన మీద మనము ఆశ కలిగి ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కృప ఇదంతా ఎందుకు అంటే, ఆయన యొక్క కృప దొరికినప్పుడు సంపూర్ణ విమోచన కూడా దొరుకుతుందంట. ఎక్కడిది సంపూర్ణ విమోచన? ఎప్పుడుది సంపూర్ణ విమోచన? నిత్య జీవానికి మనం వారసులమైతే, నిత్య జీవములో మనం ప్రవేశిస్తే అక్కడ దొరకదు మనకు సంపూర్ణ విమోచన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో మొదట మనం సంపాదించుకోవాల్సినది ఏంది? కృప. హల్లెలూయా. ఈ లోకంలో తృప్తి లేని డబ్బు, బంగారు, వెండి, ధనాగారాలు, మిత్తులు, మేడలు, వీటన్నిటికంటే కృపగాను మనం సంపాదించుకుంటే తద్వారా సంపూర్ణ విమోచన మనకు కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో కృప మనకు అవసరం. ఈ కృప ఎందుకనేది తర్వాత మనం చూడబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనకు కావాల్సింది కృప. ఇది గుర్తుపెట్టుకోండి, కృప కావాలి. చూడండి, దేవుడంట సామెతల గ్రంథం 16:4 చదువుతున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడంట ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాడంట. ప్రతి వస్తువు, ఈ ప్రపంచంలో కలుగ చేయబడిన ప్రతి వస్తువు దాని పని అది చేయడానికి దేవుడు కలుగజేశాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అయితే నాశన దినం అనేది ఒకటి ఉంది. ఆ నాశన దినం కొరకంట భక్తిహీనులను కూడా ఆయన తయారు చేసి పెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, ఇలా పరిస్థితి ఎంత అనిపిస్తూ ఉంటది. భక్తిహీనులు అంటే భక్తిలో క్షీణించిపోయిన వాళ్ళు అంటే ఒక బ్యాచ్ అయితే ఇది ఒక బ్యాచ్. అంటే భక్తి కలిగి ఉండి కూడా ఆ భక్తిని పోగొట్టుకున్న వాళ్ళ భక్తిహీనులు అంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. తరువాత భక్తి కలిగి ఉండి కూడా సరైన భక్తి కాకుండా, దేవునికి మహిమ కలుగునుగా. సరైన భక్తి అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సత్య దేవునికి చేయవలసిన భక్తి చేయకుండా, నిజ దేవునికి చేయవలసిన భక్తి చేయకుండా, ఇక తర్వాత నెక్స్ట్ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు కాని వాటికి భక్తి చేసే వారిని కూడా భక్తిహీనులు అంటే ఆ భక్తిలో ప్రయోజనము లేదు. హల్లెలూయా అని చెప్పుకోవచ్చు. సో దేవుడు ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం తయారు చేశాడు. దేవుడు తయారు చేసిన వస్తువుల గురించి రాయకూడదు ఇక్కడ. హల్లెలూయా, ఇక్కడ వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ వస్తువులను ఎవరు తయారు చేశారు? మనుషులు తయారు చేశారు. హల్లెలూయా, మనుషులు తయారు చేసిన వస్తువులే వాటి పని అవి చేస్తా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని పని చేస్తుంది. హల్లెలూయా, దీని మనిషి ఎందుకు తయారు చేశాడు? ఇది ఒక బైబిల్ స్టాండ్, దీని మీద బైబిల్ పెట్టుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ యాంప్లిఫైయర్ ఉంది. ఇది సౌండ్ కోసం మనుషులు తయారు చేస్తారు. పైన ఫ్యాన్ తిరుగుతా ఉంది, అది గాలి కోసం మనుషులు తయారు చేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిదీ దాని పని నిమిత్తం మనిషి కూడా తయారు చేస్తూ ఉన్నాడు. ఏది కూడా పనికి రాని ఏదన్నా చేసి ఆడ పెట్టుకుంటాడు మనిషి. హల్లెలూయా, పెట్టుకుంటున్నాడు కొన్ని పనికి రానివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఒకవేళ మనుషులు చేసినవి ఏదైనా
అది పనికిరాంది అవుతుందేమో గాని దేవుడు చేసిన ప్రతిది కూడా దాని పని నిమిత్తం తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, సో దేవుడు చేసిన ప్రతి దానికి దాని పని దానికి ఉంది. అయితే నాశన దినానికి కూడా భక్తిహీనులు తయారు చేసి పెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పరిస్థితి ఏంటి? కొంతమందిని చూస్తా ఉంటే అయ్యో వీళ్ళు ఎట్లా చేయాలి వీళ్ళని, అయ్యో వీళ్ళు ఏమైపోతారు ఏంటంటే ఆల్రెడీ దేవుడే వాళ్ళని తయారు చేసి పెట్టాడంట నాశన దినం కోసం. దానికి ఎవరు కూడా ఏం కూడా చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాశన దినం అనేది ఒకటి ఉంది, దానికోసం కొంతమందిని భక్తిహీనుల్ని తయారు చేశాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ భక్తిహీనులు కూడా కృప దొరికితే దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కూడా సంపూర్ణ విమోచనని పొందుకుంటారు. ఇది కృప పని. హల్లెలూయా. ఎంత భక్తిహీనులైనా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ గాన కృప దొరికిందంటే చాలంతే. హల్లెలూయా. సంపూర్ణ విమోచన ఆటోమేటిక్ గా దొరికేసినట్టే. కృప దొరకాలి. ఏం దొరకాలి? కృప దొరకాలి. కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప దొరకాలి. సో దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రతి వస్తువు దాని పని నిమిత్తం దేవుడు తయారు చేశాడంట. నాశన దినం వరకు భక్తిహీనులు చేశాడంట. అయితే భక్తిహీనులకి కృప దొరికితే వాళ్ళు ఏమైపోతారు? విమోచించబడతారు. ఇది దేవుని చిత్తమై ఉంది. ఎవరు నశించుట దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అంతటా మారు మనసు పొందాలన్న దేవుని చిత్తమై ఉన్నది. ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. నాశన దినానికి కావాల్సిన వాళ్ళు దేవుడు సిద్ధపరిచేశాడు కదా, మరి ఇప్పుడు సువార్త చెప్పాల్సిన పని ఏముంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షించబడ్డవాళ్ళు రక్షించబడతారు. దేవుడి ప్రణాళికలో ఉన్న వాళ్ళు రక్షించబడతారు. నాశన దినానికి దేవుడు సిద్ధపరిచిన వాళ్ళు అనుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడింది, యావత్ ప్రపంచ మానవాళి కొరకు మరణించింది. ఎందుకంటే హల్లెలూయా, అందరూ రక్షించబడాలని, అందరూ విమోచించబడాలని, అందరూ మారు మనసు పొందాలని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న మాట, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసినాడు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములు 13:48 చదువుకున్నాం. అపోస్తల కార్యములు 13:48. అపోస్తల కార్యములు 13:48. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనులు పౌలు గారు లేచి ప్రకటన చేస్తా ఉంటే, పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే, అన్ని జనులు ఆ మాట విని, ఏ మాట అది చూడండి, ముందు ఉంటది ఆ మాట, నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినని అనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు లేచి, దేవుడు నాకు ఇలా చెప్పాడు, భూ దిగంతముల వరకు అన్ని జనులకు వెలుగుగా నువ్వు ఉంటావు, రక్షణార్థమైన సువార్తను వాళ్ళకి ప్రకటిస్తావు దేవుడు చెప్పాడు అనగానే అన్ని జనులంట ఆ మాట విని సంతోషించారు. హల్లెలూయా. ఆ తర్వాత నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా.
ఇప్పుడు అక్కడ అందరూ అన్ని జనులే. అన్ని జనులు అంటే ఎవరు? దేవుణ్ణి అడగని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు. ఇప్పుడు సువార్త ప్రకటించకపోతే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు సైతము ఒకవేళ నాశన దినానికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు మనందరికీ ఈ పనిని అప్పగించాడు. సువార్త ప్రకటించే పని, సువార్త ప్రకటించే పని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ఏమైనా దేవుని బిడ్డలారా, నాశన దినానికి ఆయన భక్తిహీనులు కొంతమందిని కలుగు చేసి పెడితే దేవుని కృపట ఆ భక్తిహీనులు సైతము ఏం చేస్తుందంట? నిత్య జీవానికి నిర్ణయించేస్తా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అందుకే కదా ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి సాధారణ మానవుడిగా నివసించి 33.5 సంవత్సరాల వయసులో ఆయన భయంకరమైన శిక్షను ఎందుకు భరించాడు అంటే, ఎందుకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు అంటే, యావత్ ప్రపంచ మానవాళి రక్షణార్థమైన సువార్తను తెలుసుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నిత్య జీవములో ఉండాలి అని. ఇది దేవుని ఆశ. హల్లెలూయా. ఎవరి ఆశది? దేవుని ఆశ. నీవు నేను ఏ ఆశ కలిగి ఉండాలో దేవుడు చెప్పాడు, కానీ దేవుడు కలిగి ఉన్న ఆశను కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనమైతే ఆయన మీద ఆశ పెట్టుకోవాలంట. ఆయనైతే మనందరినీ నిత్య జీవంలో ఉండాలని ఆశ పెట్టుకున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళందరూ చదువు విశ్వసించిరి, విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. ఆయన నాశన దినానికి భక్తిహీనుల్ని ఆయన కలుగు చేసిన వాళ్ళ నాశన దినానికి కావాలని కోరుకోవట్లేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని తప్పించడానికే పరలోక భాగ్యాన్ని వీడి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు ఒకవేళ మనమైతే ఎవరినైనా ఖచ్చితంగా త్రోసేస్తామేమో, మన యొక్క మనుషుల యొక్క మనసును బట్టి ఎవరినైనా మన మనసులోని తీసేసుకుంటామేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమంట ఎవరిని కూడా త్రోసివేయదు, త్రోసివేయదు. నువ్వు భక్తిహీనుడివి, నువ్వు భక్తిహీనురాలివి, నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దు అని చెప్పే ప్రేమది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా నీవు తిరిగి దేవుడి దగ్గరికి రావడమే దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, జెఫన్యా 2:3, జెఫన్యా 2:3, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెతుకుడి. మీరు వెతకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. ఉగ్రత దినము ఇచ్చిపట్టు నాశన దినము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉగ్రత దినము, నాశన దినము ఒకటే. మీరు సాత్వికులై, దీనులై, దేన మనసు వెలిగిన వాళ్ళే ఒకవేళ దేవుని దగ్గరికి తిరిగి వచ్చి ఆయన్ని వెతికితే, హల్లెలూయా, వెతికిన ఎడల చూడండి ఒకసారి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా,
యెహోవాను వెతుకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఉగ్రత దినం రోజు మీరు దాచబడతారు. ఎవరు దాచిపెడతారు? ఆయనే. హల్లెలూయా. ఆయనే దాచిపెడతాడు. ఇంకెవరికి లేదు అధికారం, ఇంకెవరికి అలాంటి విధి లేదు. దాచిపెట్టాలన్న ఆయనే, నాశన దినమందు ఉగ్రత దినమందు నాశనం చేయాలన్నా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇక్కడ ఎప్పుడు దాచిపెడతానంటున్నాడు? ఆ లోపల ఉగ్రత దినం వచ్చే లోపల, ఆ నాశన దినం వచ్చే లోపల మీరు సాత్వికులై దేవుణ్ణి ఎదిగితే, దేవుణ్ణి వెతికి ఆయన కనుగొని, దేవునికి మహిమ కలుగును కాక, ఆయన న్యాయ విధులను కనుగొని ఆయన వైపు తిరిగితే, ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా కనుగొనగలిగితే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఎలా దాచిపెడతాడంటే కృపిస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప దొరకతాడు ఆయన దగ్గర. ఆయన ఛాయ్ చూసే ప్రతి ఒక్కరికి ఆయన ఏమిస్తాడు? కృపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఛాయ్ చూసే విధానం దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దగ్గర ఎవరి దగ్గరైనా ఒక పెద్దవాళ్ళ దగ్గర తినే వస్తువులు ఉన్నాయనుకోండి, తినే వస్తువులను పట్టుకున్నాం. ఒక చిన్న బిడ్డ వచ్చి దేనంగా మంచి ఆయన చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? హల్లెలూయా. కనీసం ఒకటి కాకపోయినా ఒకటైనా ఇవ్వడానికి ఇష్టపడతాం. అయ్యో పాపం చూస్తా ఉంది బిడ్డ, ఇదిగో నాయన తీసుకుంటే సంతోషంగా తీసుకుంటుందా బిడ్డ. హల్లెలూయా. మనుష్యులమైన మనమే అంత జాలి కలిగుంటే, అంత దయ కలిగుంటే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన తన కృపని ఉచితంగా ఇచ్చిన దేవుడు. ఆయన వైపు చూచిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రియ దేవుని సంగమా, దేవుని మీద ఆశ పెట్టుకున్నాము. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో భక్తిహీనుల్ని, లేకపోతే నాశనం అయిపోయిన వారిని, చెడిపోయిన వారిని, ఇక మనుషులు త్రోసేసిన వారిని ఆయన త్రోసేసే దేవుడు కాదు. ఆయన దగ్గర ఉన్న కృపనిచ్చి మరలా చేర్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన వైపు చూసినప్పుడు, నువ్వు ఒకవేళ ఆయన వదిలిపెట్టి ఆయనకు దూరంగా ఉన్నా సరే, ఆయన వైపుగా నీవు చూడగలిగితే ప్రియమైన దేవుడు బిడ్డ మరలా ఆయన దగ్గరకు తీసుకుంటాడంట. హల్లెలూయా. ఆయన దగ్గరకు పిలుచుకుంటాడంట. ఎలా అంటే కృప ఇచ్చి దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. చివరి వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 55:7. 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, శిక్షించువాడును నేనే, ప్రేమించువాడును
గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులకి ఆయన నాశన దినాన్ని కలుగు చేశాడు. నాశన దినం కొరకు భక్తిహీనుల్ని తయారు చేసి పెట్టాడు కదా, దేవుడే తయారు చేసి పెట్టాడు. మరలా ఆయన ముందుగా తయారు చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందిని మనం గమనించవచ్చు. నిజంగా నేను గమనించే విషయాలు చెప్తున్నాను. స్కూల్లో పనిచేసేటప్పుడు చాలా దారుణమైన సంగతులు కనబడ్డాయి నాకు తల్లిదండ్రుల దగ్గర. ఎలాంటివంటే, పిల్లలు మాట వినటం లేదని ఇనుము పొయ్యిలో పెట్టి వాతలు పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇనుము పొయ్యిలో పెట్టి వాతలు పెట్టి, అరే ఏమైందిరా అంటే, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న ఉంటారు కదా, మా మమ్మీ వాత పెట్టింది సార్. ఎందుకు పెట్టిందంటే మాట వినటం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎంత కఠినమైన తల్లిదండ్రులైనా కొన్నిసార్లు ఆ పొయ్యిలో పెట్టినటువంటి ఆ ఇనుము తీసి బిడ్డకి పెట్టడానికి ఇష్టపడతారా? హల్లెలూయా. ఒకవేళ పెడతారు ఇనుమేమో పొయ్యిలో, కానీ బిడ్డ చూడగానే అయ్యో నా బిడ్డ అని మనస్సు మార్చుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఆల్రెడీ పెట్రోల్ నేను చూసా, అది వేరే విషయం. వాళ్ళని ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు. అంత కఠినమైన పరిస్థితి అంటే నేను చూసా, యథార్థంగా చూసా కాబట్టి చెప్తున్నాను. నేను భయంకరంగా ఆ కాళ్ళకి లేకపోతే చేతలకి ఆ నడుముల దగ్గర పిల్లలు కొంతమంది అది పనిగా, సార్ మా తమ్ముడికి చూడండి మా అమ్మ ఎట్ట వాత పెట్టిందని చూపించిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తానంటే, నడుము దగ్గర షర్ట్ వేసుకుంటారు కదా, ఎంత కనబడుతుంది. వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న తీసి మరి చూడండి సార్ మా మమ్మీ మా అన్నకి మా తమ్ముడికి ఎలా వాత పెట్టిందని చూపిస్తే కళ్ళు తిరిగిపోయినాయి. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా భూమి మీద అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సో ఉన్నారు, నేను చూశాను, ఉన్నారు. కానీ కొంతమంది ఒకవేళ బిడ్డకి మాటిద్దం లేదని వాత పెట్టాలని పొయ్యిలో ఇనుము పెట్టినా అది పెట్టబోయే టయానికి వాళ్ళ మనసు ఏం చేసుకుంటారు? ఖచ్చితంగా మార్చుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాశన దినము కొరకు భక్తిహీనులను తయారు చేసిన దేవుడే ఆ భక్తిహీనుడు మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుదాం. అదే ఇప్పుడు చదువుకున్నాం కదా, 7వ వచనం, 55 యెషయా గ్రంథం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎందుకంటే తర్వాత చదవండి, అద్భుతమైన విషయం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క జాలి కలిగిన మనస్సు, దేవుని యొక్క ప్రేమ కలిగిన మనస్సు, ఆయన కృప. హల్లెలూయా. సో ఆయన కృపను మనం పొందుకోగలిగితే, ఆయన కృపను గాను మనం గాన పొందుకోగలిగితే, దేవుడు అంటున్న విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, మనల్నంట ఆయన నిత్య జీవానికి వారసులుగా చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ద్వారానే మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన త్రోవలు వేరు, మన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి ఈరోజు దేవుడు
కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన ఆశపడుతున్నది ఏంటంటే, ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి దేవునితో కూడా నిత్య జీవంలో ఉండాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్న మనం ఒకవేళ తప్పిపోయిన వారముగా ఉంటే, దేవుని త్రోవలను విడిచి మన త్రోవల్లో కానీ మనం నడుస్తూ ఉంటే, మన తలంపుల్లోనే మనం ఉండిపోయి ఉంటే, దేవుడు ఈరోజు మనకు ఒక పిలుపునిస్తున్నాడు. రండి, నా వైపు తిరగండి, నా మీద ఆశ పెట్టుకోండి, నా దగ్గర కృప దొరుకుతుంది, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. సంపూర్ణ విమోచన మీకు ఇస్తాను. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను.